ఎవరికండి ఉపయోగం ఎన్ని? ఆంజనేయ స్వామి చెయ్యరు కొడితే ఆంజనేయ స్వామికి పోయేదేమీ లేదు, బొమ్మదే. అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమీ లేదు. 10 కేజీలు వెండి ఎత్తుకుపోతే 6 లక్షలు 7 లక్షల రూపాయలు, దాంట్లో మిల్లు కట్టేది లేదు, మిద్దులు కట్టేది లేదు. అంతర్వేదిలో 1 కోటి రూపాయలు రథాన్ని తగలబెడితే ప్రభుత్వం రథం చెందుతుంది, దానివల్ల దేవుడికి పోయేదేమీ లేదు. ఎవరికి లాభం? ఏం జగన్మోహన్ రెడ్డి, ఈయన్ని పెట్టుకొని చేస్తావా పాప ప్రక్షాళన పూజ? ఈ కొడాల నాని లాంటి ఒక వెధవని పెట్టుకుని నువ్వు పాప ప్రక్షాళన పూజ చేస్తావా? ఏం మాట్లాడాడో విన్నావా? వీడు ఆంజనేయ స్వామి చెయ్యే కదా విరిగితే ఏమవుద్ది, ఆయన ఉన్న ఫీల్ అవుతాడా? 3 వెండి సింహాలే కదా అమ్మవారి గుడిలో పోయింది, పోతే ఏమవుద్ది? మా అంటే 6 లక్షలు ఖర్చు పెడితే మళ్ళీ వస్తాయి, దానికి ఉన్న బాధ. రథం ఏదా తగలబడిపోయింది, ఏమైంది? మా అంటే 1 కోటి రూపాయలు ఇసిరి కొడితే కొత్త రథం వచ్చింది, ఓ దాని గురించి బాధపడాలా? ఎవరికి ఉపయోగం దీనివల్ల అని మాట్లాడుతున్నాడు ఈ వెధవ. ఇటువంటి వెధవని ఆ రోజు వీడు ఈ విధంగా తప్పుడు కొత్తలు కూర్చుని చొప్పిచ్చి కొట్టాలా? అలా కొట్టకుండా వీని భుజాన్ని వేసుకొని వచ్చి ఇంకా ఇటువంటి పరికమాల విధంగా వెంట వేసుకొని ఈ నెల 28వ తారీఖు నేను పాప ప్రక్షాళన పూజ చేస్తా అంటున్నావు. మీరు కదయా పాపాత్ములు, పాపాలు చేసింది మీరు కదయా. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన దాడులు ఏమన్నా ఉన్నాయా? ఎంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఎన్ని హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయి. శ్రీరాముడు శిరస్సు ఖండించబడింది, అంతర్వేది రథం దగ్ధమైపోయింది, అమ్మవారి గుడిలో వెండి సింహాలు మాయమైపోయినాయి, సీతమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద అనేకమైన దాడులు చేయించిన నువ్వు ఈ రోజు నేను 28వ తారీఖు పాప ప్రక్షాళన పూజ చేస్తా, చంద్రబాబు నాయుడు నీచప్ప రాజకీయం చేస్తున్నాడు అని మాట్లాడుతున్నావు. చెత్త రాజకీయం చేసింది మీరు, లుచ్చ రాజకీయం చేసింది మీరు, నీచ రాజకీయం చేసింది మీరు. ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని బయటకు వస్తున్నారా మీరంతా? సిగ్గు లేకుండా ఇంకా ఇటువంటి ఒక వెధవ మళ్ళీ ఈడు ప్రెస్ మీట్ పెడతాడు చంద్రబాబు గారి గురించి. నాకు 50 సంవత్సరాలు, నేను 45 సంవత్సరాలు తిరుపతికి వెళ్ళాను, 20 సార్లు గుండు కొట్టించుకున్నాను, 12 సార్లు నడుచుకుంటూ పైకి వెళ్ళాను. ఇలా గుండు కొట్టించుకుంటే నువ్వు పతితుడు అయిపోతావా, పునీతుడు అయిపోతావా? కొడాలని నువ్వు గుండు కొట్టించుకున్నంత మాత్రాన నువ్వు పవిత్రుడు అవుతావు. గుండు కొట్టించుకోకపోతే ఎవరు పవిత్రులు ఎవరా? సిగ్గులేనోడా? అంటే నువ్వు గుండు కొట్టించుకుంటే నువ్వు పవిత్రుడివి, అందుకని పేకాట క్లబ్బులు పెట్టావు. సంక్రాంతి సంబరాల పేరిట ఏం చేసినావు? నువ్వు జూదాలు ఆడించావు, క్యాబరీ డాన్సులు ఆడించావు, నువ్వు పవిత్రుడువా? చెత్తదవా? ఈ రోజు ఇంకా మీరు సిగ్గు లేకుండా వస్తారా? 28వ తారీఖు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క భక్తుల్ని, దేవాలయంలో ఉన్న ప్రతి ఒక్క పూజారులకి చెప్తున్నాను, ఈ వెధవలు వస్తే చొప్పించి కొట్టి బయటికి పంపించండి అని. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి బృందం అంతా కూడా ఈ నెల 28వ తారీఖు ఎందుకు వస్తున్నారంటే దేవాలయాల దగ్గరికి దోచుకోవటానికి, దాడులు చేయడానికి, కనపడ్డ సంపద దోచుకుపోవటానికి. ఇలా దోచుకోవటం దాచుకోవటం తప్ప ఇంకోటి చేత కాదు ఈ వెధవలందరికీ కూడా. లేకుంటే దాడులు చేయాలా, దాడులు చేస్తే సింపతి పొందాలా. ఏ విధంగా గులక రాయి దాడిలాగా, కోడికత్తి దాడిలాగా, బాబాయ్ గొడ్డలి పోటులాగా ఇలా అదే కదా తెలిసింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నాది ఒక విన్నపం సార్. ఈ నెల 28వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దేవాలయాల దగ్గర భారీ బందోబస్తు పెట్టండి, భారీ భద్రతను పెట్టండి, ప్రతి దగ్గర సీసీ కెమెరాలు పనిచేసే విధంగా పెట్టండి. ఎందుకంటే వీళ్ళంతా దొంగల ముఠ, ఒక గజ దొంగల ముఠ. వీళ్ళేమి పాప ప్రక్షాళన చేసేదానికి వచ్చేది కాదు, వీళ్ళే పాపాత్ములు, వీళ్ళే పనికిమాలినోళ్ళు. ఈ పాపాత్ములు ఈరోజు దేవాలయాలు అడుగుపెట్టిన, ఈ పాపాత్ములు ఈరోజు దేవాలయాల దగ్గరకు వచ్చినా సరే ఆ దేవాలయాలు మొత్తం అపవిత్రంగా మారిపోతే అంతటి పనికిమాలిన వెధవలు సార్ వీళ్ళంతా. ఈరోజు పూజారి చేతిలో ఉన్న ప్లేట్లో ఉన్న చిల్లర డబ్బులు కూడా ఎత్తుకుపోయి చిల్లరేదవలు సార్ వీళ్ళంతా. ఇటువంటి వాళ్ళని మనం అడ్డుకోవాలి, ఇటువంటి వెధవలకి బుద్ధి చెప్పాలి. ఇటువంటి వాళ్ళు హిందువుల గురించి, హిందూ దేవాలయాల గురించి మాట్లాడే కనీస నైతిక విలువలు కూడా ఈ విధవలకు లేవండి. కాబట్టి రాష్ట్ర ప్రజానికం కూడా గుర్తుపెట్టుకోండి, ఈ విధవలు ఎక్కడ కనపడితే చొప్పించి కొట్టండి, సరైన బుద్ధి చెప్పండి వీళ్ళకి.